నా పేరు రాధాకృష్ణ, హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిని. ఈరోజు భద్రాచలం దగ్గరలో ఉన్న పంటసాల అనే దేవాలయానికి వచ్చాము. హైదరాబాద్ నుంచి మేము ఈ దేవాలయం చుట్టానికి వచ్చాము. దేవాలయానికి దారి మధ్యలోనే ఒక 100 రూపాయలు తీసుకొని ఎవరో దారికి అడ్డంగా పెట్టి వసూలు చేశారు. అదైన తర్వాత దేవాలయం నుంచి 1 కిలోమీటర్ దూరంలో బళ్ళు ఆపేశారు. ఇదంతా నడుచుకుంటూ వచ్చాం, ఎందుకంటే ఇక్కడ షాపుల వ్యాపారాలు కావాలి కాబట్టి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పి ఆ వ్యక్తి కవర్ చేయ ఆ వ్యక్తి మమ్మల్ని దబాయించి చాలా అగౌరవంగా మాట్లాడాడు. ఇదైన తర్వాత ఆయన అనుచరుడు ఈయన చాలా అగౌరవంగా మాట్లాడాడు. ఫోన్లు నాట్ అలౌడ్ అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఫోన్లని బలవంతంగా వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి పెట్టాలి అక్కడ. లేదంటే మళ్ళీ మనం పోయి కారులో పెట్టుకోలేం కదా అంత దూరం. కాబట్టి బలవంతంగా వాళ్ళకి ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఇచ్చి చేయాలని కంపల్సరీ చేశారు. ఫోన్లు నాట్ అలౌడ్ అన్న విషయం అక్కడే బోర్డు పెట్టాలి, కిలోమీటర్ దూరంలో బోర్డు పెట్టాలి, పెడితే తెలుస్తుంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఫోన్లు నాట్ అలౌడ్ అంటే ఏం చేసుకోవాలి? ఆ ఫోన్లు ఎవరికి ఇవ్వాలి? అంటే బలవంతంగా వాళ్ళ దగ్గర పెట్టాల్సిందే అవన్నీ చెప్పి. నెక్స్ట్ ఇంకోటి, వచ్చేది ఎందుకండి ఇక్కడికి? సీతామోహాన్ని వాళ్ళ బొమ్మలు తీసుకోవడానికి. అక్కడ ఫోటోలు దిగితే మెమరీస్ ఉంటాయని చెప్పి అక్కడ బలవంతంగా వాళ్ళ ఫోటోగ్రాఫర్లను పెట్టి ఈ బిజినెస్ అంతా వాళ్ళకి ఇస్తున్నారు. మనం ఫోటోలు దిగితే వాళ్ళకి బిజినెస్ ఉండదని చెప్పి ఈ బిజినెస్ మొత్తం వాళ్ళకి ఇవ్వడం కోసం చెప్పి అందరూ ఇక్కడ వ్యాపారం చేయడం కోసం అని చెప్పి భక్తుల్ని చాలా అసౌకర్యం గురి చేస్తూ భక్తుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. రమాదేవి గారు, ఇది వీడియో నేను మీకు పంపిస్తున్నాను. మీరు దీని మీద చర్య తీసుకొని ఇక్కడ భక్తులకు సేవ చేయాల్సిన వాళ్ళంతా భక్తుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. వీళ్ళ దౌర్జన్యాలు అరికట్టాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం.